భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని బీజేపీ అవమానపరిస్తే బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంటుందో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దానిపై ప్రతిపక్ష పార్టీగా సభలో తీర్మానం ప్రవేశపెట్టి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి, అరెస్టు చేసి జైల్లో పెట్టాలనే మాట ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఒక ప్రశ్న వేసిన ధర్నా సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆదానికి ఉన్నటువంటి స్నేహితాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ డిమాండ్ పట్ల బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏందని అడుగుతా ఉన్నాం. రాజ్యసభలో ఉన్న ఎంపీలకు మీరు ఏం నిర్దేశం ఇస్తారో తెలంగాణ సమాజానికి చెప్పమని అడుగుతాను. దాని గురించి చెప్పకుండా ఇలా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిస్తే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుంది? దానిపైన అవసరమైతే మీరే ప్రతిపక్ష పార్టీగా సభలో తీర్మానం పెట్టి అమిత్ షాను అరెస్ట్ చేయాలి, బర్తరఫ్ చేయాలి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైలు మాట ఎందుకు ప్రతిపాదన చేస్తారు? మేము డిమాండ్ చేస్తాను. ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద తెలంగాణ వ్యాప్తంగా దళిత సంఘాలన్నీ పోలీస్ స్టేషన్లు కంప్లైంట్ ఇస్తాయి. ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయాల్సిందే. అంబేద్కర్ గారిని అవహేళనగా అవమానపరుస్తూ దేవుని మొక్కుకుంటే కనీసం ముక్తి దొరుకుతుందనేటువంటి విధంగా కంపారిజన్ చేసి మాట్లాడింది మామూలు విధం కాదు, నేరుగా జాతిని అవమానించినట్టు. అందుకే ఇలా భారతీయ జనతా పార్టీ స్టాండ్ అంబేద్కర్ గారి పట్ల ఏముందో ఇక్కడ ఉన్నటువంటి మనుస్మృతి వాదులు చెప్పాలి. కిషన్ రెడ్డి, బండి సంజయ్లు. అలాగే పాటుగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు డిమాండ్ చేసినట్టుగా బర్తరఫ్ చేయడంతో పాటుగా స్థానిక టీఆర్ఎస్ పార్టీ అమిత్ షా వ్యాఖ్యల పట్ల స్పందించాలి. నిన్న మా ముఖ్యమంత్రి గారు రాజ్భవన్ ధర్నాలో చెప్పినట్టుగా టీఆర్ఎస్ పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆదాని వ్యవహారం మీద వేయడానికి మీ స్టాండ్ ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పండి. మీరు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ కాదా, అవునా నిరూపణ చేయమంటే మేము చేస్తాం.